హాయ్, మన మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. నిఫ్టీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. చూస్తే ఈ పాయింట్ దగ్గర మంచి ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో ఏది 22,500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. బట్ చూడండి, ఇది వెరీ స్ట్రాంగ్ క్యాండిల్ అనమాట అప్ సైడు. బట్ మనకి విక్ కనిపిస్తుంది. అంటే ఏం జరిగిందంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. బట్ లాస్ట్ 2 days నుంచి కూడా మనకి కంప్లీట్గా డోజీ ఫార్మేషన్ జరుగుతుంది. అంటే ఒక ఇండెసిషన్ జరుగుతుంది. సో టెక్నికల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే స్మాల్ ప్రాఫిట్ బుకింగు లేదా ఇండెసిషన్ అనేది నడుస్తూ ఉంది మార్కెట్లో అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ లెవెల్స్ దగ్గర. సో ప్రస్తుతం అయితే ఉన్న సిచ్యువేషన్లో మనకి ఎటువంటి వీక్నెస్ అయితే ఏం కనిపించట్లేదు. జస్ట్ ఏంటంటే కొద్దిగా సైడ్ వేస్లో ఉంది అంతేనో. అండ్ ఒకసారి ఏం చేద్దామంటే మనం ఓపెన్ ఇంట్రెస్ట్ సహాయం తీసుకుని దాని తర్వాత ఒక ఆప్షన్స్ స్ట్రాటజీ కూడా ప్లాన్ చేద్దాం. ఇక్కడ నిఫ్టీ మనకి 4th April చూసుకున్నట్టయితే మనం అబ్జర్వ్ చేస్తే 22,500 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో దగ్గర దగ్గర 10 million క్వాంటిటీ అనేది ఇక్కడ కాంట్రాక్ట్స్ అనేది కాల్స్ బై చేశారు. ఎవరు? రిటైలర్సు డెఫినెట్గా. సో అదేవిధంగా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ కానీ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కానీ కాల్స్ అనేది సెల్ చేసినట్టు ఇక్కడ తెలుస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ మనం చూస్తే 22,500 అనేది సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఒక 20 points అటు ఇటుగా స్ట్రక్చరల్గా కూడా మనకేంటంటే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఇక 22,300 బిగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ 22,500 లెవెల్ కన్నా ఒకవేళ బ్రేక్అవుట్ అయిందంటే మనకి చూడండి ఈ యొక్క పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ తరువాత ఇంకొక పాయింట్ రెసిస్టెన్స్ని కనెక్ట్ చేస్తూ మనం డ్రా చేసినట్టయితే ఒక ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది. సో ఇమీడియట్గా ప్రాబ్లం ఏంటంటే మనకి ఈ లెవెల్ దగ్గర రఫ్గా 22,700 రఫ్గా అనమాట. ఇక్కడ మనకి ఇమీడియట్గా మళ్ళీ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ లేదా కొద్దిగా రిజెక్షన్ జరిగే అవకాశం కనిపిస్తుంది. సో ఎనీహౌ ఓవరాల్గా మనకి 22,500 వాచ్ చేయాల్సిన లెవెల్. అండ్ ఇక్కడున్న ప్రైస్ యాక్షన్ ప్రకారం మనకి మార్కెట్లో బిగ్ పిక్చర్లో వీక్నెస్ అయితే కనిపించట్లేదు. సో వీక్నెస్ ఎందుకు లేదు అంటున్నామంటే 2 రోజుల నుంచి కూడా ప్రాఫిట్ బుకింగ్ లేదా కన్సోలిడేషనే ఉంది, కానీ ఇటువంటి సాలిడ్ క్యాండిల్ కానీ మనకి ఎక్కడ కూడా ఫార్మేషన్ అనేది కనిపించలేదు. అందుకని మనం ఏంటంటే వీక్నెస్ లేదని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. అయితే స్ట్రాంగ్ సపోర్ట్ మాత్రం మనకి 22,300 దగ్గర ఉంది. ఒకవేళ 22,500 లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగిందంటే మళ్ళీ అప్ సైడు అండ్ డెఫినెట్గా ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు షార్ట్ కవరింగ్ కూడా చేసే అవకాశం ఉంది. సో అప్రాక్సిమేట్గా మనకి 22,700 దాకా ఉంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఒకసారి చూద్దాం. ఈరోజు మార్కెట్లో అగైన్ 22,500 అండ్ 450 కూడా అగ్రెసివ్గా యాడ్ అయినట్టు కనిపిస్తుంది ఈరోజు ఇంట్రాడేలో. ఓకే ఫైన్. అయితే మనం 2 రకాల స్ప్రెడ్స్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ప్రస్తుతం 4th ఎక్స్పైరీ కదా, దీంట్లో చూడండి 22,450 కాల్ని మనం బై చేసుకోవచ్చు. ఓకే, ఎందుకు బై చేస్తున్నామంటే మన వ్యూ అనేది ప్రస్తుతం బుల్లిష్ అనమాట. అయితే ఇందులో మనకి 4,400 లాస్ కనిపిస్తుంది. అండ్ ఒకవేళ మార్కెట్ బుల్లిష్గా కాకుండా ఇది మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది సైడ్ వేస్లో ఉన్నా లేకపోతే మార్కెట్ బేరిష్లో ఉన్నా సరే మన వ్యూ ఛాలెంజ్ అయ్యే అవకాశం ఉంది, మనం ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఓకే, అందుకని మనం ఏం చేద్దామంటే ఇంకొక స్ట్రైక్ అనేది యాడ్ చేద్దాం. సో 22,550 మనం ఏం చేద్దామంటే సెల్ చేద్దాం. ఓకే, ఎందుకంటే 500 లెవెల్ దాటితే ఇమీడియట్గా అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి అండ్ 550 స్ట్రైక్ అనేది మనం సెల్ చేద్దాం. సో యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే మనకి ఈ యొక్క పర్టికులర్ స్ట్రాటజీలో 43% విన్ అయ్యే అవకాశం ఉంది. అండ్ 2,918 రూపాయలు అంటే 12% ప్రాఫిట్ ప్రాబిలిటీ కనిపిస్తుంది. అండ్ 2,083 అంటే 8% మనకేంటంటే ఒకవేళ మనం ఎక్స్పైరీ దాకా దీన్ని హోల్డ్ చేద్దాం అనుకుంటే మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్ళకపోతే ఇది మనకు వచ్చే లాస్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ రేపు బ్రేక్అవుట్ అయింది అనుకుందాం. ఓకేనా, సో బ్రేక్అవుట్ లెవెల్ ఏంటి 500 కదా. ఒకవేళ 22,500కి వెళ్ళింది అనుకోండి, మనకి ఏమవుతుందంటే 428 రూపాయలు ప్రాఫిట్ రావడం అనేది జరుగుతుంది ఈ యొక్క స్ట్రాటజీలో.
ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి ఇంకొక 50 పాయింట్లు పైకి వెళ్ళిందంటే మనకేంటంటే 1065 రావటం అనేది జరిగింది. అరౌండ్ ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రాఫిట్ ఎంత, 2900 కదా, ₹1000 ప్రాఫిట్ రావడం జరిగింది. ఇది ఇంట్రాడేలో ఫ్రెండ్స్, ఓకేనా. మనం చూస్తుంది కంప్లీట్గా ఇంట్రాడేలో. ఒకవేళ అక్కడ నుంచి కూడా మనకి 22,000 అరౌండ్ 690, 700 జోన్లో మనకి రెసిస్టెన్స్ ఉందనుకున్నాం కదా, ఆ లెవెల్కి కన్నా వెళ్ళిందంటే మనకేంటంటే మంచి ఫుల్ పొటెన్షియల్ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. అయితే డెఫినెట్గా ఏంటంటే ఇది మంచి కోర్స్ ఇది డెబిట్ స్ప్రెడ్ మనం యూస్ చేస్తుంది. మనం కొంచెం ముందుగానే పే చేస్తాం, హైయెస్ట్ ప్రీమియం ఉన్నదాన్ని బై చేస్తున్నాం అండ్ లోయెస్ట్ ప్రీమియం ఉన్నదాన్ని సెల్ చేస్తున్నాం. అండ్ దీనికంటే కూడా నెక్స్ట్ ఏంటంటే మనం క్రెడిట్ స్ప్రెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 22,500 లెవెల్ బ్రేక్అవుట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాని కింద మనం ఏదన్నా సెల్ చేసుకునే ప్రయత్నం చేద్దాం, పుట్టుని సెల్ చేద్దాం. ఎందుకంటే మన వ్యూ వచ్చేసరికి బుల్లిష్ కాబట్టి 22,450 సెల్ చేసాం అండ్ 315 ఏంటంటే బై చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఇది క్రెడిట్ స్ప్రెడ్. డెఫినెట్గా ఏంటంటే క్రెడిట్ స్ప్రెడ్లో ఒక అడ్వాంటేజ్ ఉంది. అది ఫస్ట్ ఏంటంటే మనకి ప్రాఫిట్ ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు మనం చూసిన దాంట్లో 43% లైక్ 46 అనుకుంటా కదా మనకి ప్రాఫిట్ ప్రాబబిలిటీ ఉంది. బట్ ఈ కేసులో ఏంటంటే 59 దగ్గర 60% మనం విన్ అయ్యే అవకాశం ఉంది. బట్ రిస్క్ రివార్డ్ అనేది ఏంటంటే కొద్దిగా పూర్గా ఉంటుంది. బట్ మనకి విన్నింగ్ యాక్యురసీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం మార్కెట్ ఇక్కడ నుంచి కూడా ఒక 50 పాయింట్లు పైకి వెళ్ళింది అనుకోండి, మన వ్యూ వచ్చేసరికి 450 కదా, ప్రస్తుతం 450 దగ్గర ఉన్న రఫ్గా 500 అనేది మనం తీసుకున్నట్టయితే మనకి ₹702 వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 500 దాటి 550కి వెళ్ళింది అనుకోండి, చక్కగా మనకి దగ్గర ₹156 వచ్చే అవకాశం ఉంది. సో దెన్ ఏంటంటే మనం ఓవర్ నైట్ రిస్క్ తీసుకోకుండా 550 ఆ రేంజ్లోకి వచ్చింది అనుకోండి మార్కెట్ బ్రేక్అవుట్ అయ్యి, డెఫినెట్గా ఏంటంటే మనం ఈ యొక్క పొజిషన్ని ఎగ్జిట్ చేసుకోవచ్చు సేఫ్గా. ఎందుకంటే మనకు ప్రాఫిట్ పొటెన్షియల్ ఇక్కడ 1900 ఉంది, దగ్గర 1200 వస్తుంది కాబట్టి ఇంట్రాడేలో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ స్ట్రిప్ అనమాట, తీసుకోవచ్చు. ఓకే, సో ప్రస్తుతం అయితే మనకు కొంచెం కాల్స్ అయితే అగ్రెసివ్గానే 22,500 లెవెల్స్ దగ్గర సెల్ చేయడం జరిగింది. అండ్ ఇమీడియట్గా మార్కెట్ బ్రేక్అవుట్ అయిందంటే ఈ లెవెల్స్ దగ్గర మళ్ళీ సెల్లర్స్ కొద్దిగా ఈ యొక్క సెల్లింగ్ చేసే అవకాశం, యాక్టివిటీ అనేది ఎక్కువగా అయ్యే అవకాశం, ఎందుకంటే ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేసే అవకాశం ఉంది. అండ్ ఇది నిఫ్టీలో. ఒకసారి బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం, ఎందుకంటే రేపు మనకి బ్యాంక్ నిఫ్టీ ఉంది, ఏ విధంగా ఉందనేది చూద్దాం. సో ప్రస్తుతానికి బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎటువంటి వీక్నెస్ అయితే కనిపించట్లేదు. బిగ్గర్ పిక్చర్లో మనం చూస్తే ఈ యొక్క ఇమీడియట్గా 48,170 అనేది ఇమీడియట్గా ఒక రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ టెక్నికల్గా మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి బ్యాంక్ నిఫ్టీలో ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది మనం మేజర్గా వాచ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే ఎటువంటి వీక్నెస్ కనిపించట్లేదు. బ్యాంక్ నిఫ్టీ యాజ్ కంపేర్ టు నిఫ్టీ ఏంటంటే పాజిటివ్గానే కనిపిస్తుంది. సో ప్రాబ్లం ఏంటంటే కొద్దిగా 47,700 దగ్గర కొద్దిగా 700 దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఈ లెవెల్ కన్నా క్లియర్ అయిందంటే నెక్స్ట్ మనకి ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర కొద్దిగా స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంది. రఫ్గా ఏంటంటే 48,000 మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ డైరెక్ట్గా ఈ లెవెల్కి వచ్చిందంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరగవచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ ఏ విధంగా బిల్డప్ అయిందనేది ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్కి వెళ్తే సో రేపే ఎక్స్పైరీ కదా, సో దీంట్లో ఎటువంటి స్ట్రాటజీ వేయొద్దులంటే, ఎందుకంటే రేపే కాబట్టి మనకి తీటాడికే అనేది హెల్ప్ అవ్వదు. అండ్ డైరెక్షన్లు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, కానీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి రిస్క్ అయ్యే అవకాశం ఉంది, డెబిట్ స్ప్రెడ్స్ రిస్క్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి మనకి 48,000 సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. చాలామంది ఏం చేశారంటే 48,000 దగ్గర కాల్స్ అయితే సెల్ చేసినట్టు తెలుస్తుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే ఇక్కడ మనకి కొంచెం ఇది 47,600 దగ్గర కొద్దిగా కాల్స్ పుట్స్ సెల్ చేశారు, కానీ కొద్దిగా అగ్రెసివ్గా కాల్సే ఉన్నాయి. బట్ ఈ లెవెల్ క్లియర్ అవుట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఏంటంటే 48,000 అనమాట. ఒకవేళ మనం స్ట్రాటజీ డిప్లాయ్ చేయాలి అంటే రేపటి ఎక్స్పైరీ కాకుండా బ్యాంక్ నిఫ్టీలో మనం ఏం చేయొచ్చు అంటే నెక్స్ట్ ఎక్స్పైరీ తీసుకోవచ్చు. అండ్ వ్యూ బుల్లిష్ కాబట్టి
మనం 47,700 కాల్ని మనం బై చేసుకుందాం చక్కగా, అండ్ 47,900 కాల్ని మనం చక్కగా సెల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రిస్క్ రివార్డ్ అనేది 1:1 అనమాట. అంటే దగ్గర దగ్గర మనకి 1,500 రూపాయలు రిస్క్ ఉంది, 1,500 రూపాయలని ఎర్న్ చేయడానికి. అండ్ చక్కగా ప్రాఫిట్ ఆఫ్ ప్రాబిలిటీ కూడా 47% అయితే కనిపిస్తుంది. రేపటి రోజు ఏంటంటే డికే ఫాస్ట్గా ఉండే అవకాశం ఉంది కాబట్టి అందుకని ఈ వీక్ ఎక్స్పైరీని అవాయిడ్ చేద్దామని చెప్పేసి అంటున్నాను అనమాట. అండ్ రేపు ఏంటంటే నేను పర్సనల్గా 3:20 ఈ యొక్క షార్ట్ స్ట్రాడల్ అనేది తీసుకుందామని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నాను, ఏదో బ్యాంక్ నిఫ్టీలో పొజిషనల్గా. ఎందుకంటే మంచి ప్రీమియమ్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి, చక్కని ప్రీమియమ్స్ ఉన్నాయి ఇప్పుడు. సో షార్ట్ స్ట్రాడల్ అయితే 320కి ప్లాన్ చేస్తాను. సో ఎటువంటి ఒకవేళ నేను తీసుకుంటే కనుక డెఫినెట్గా ఏంటంటే మన టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.